Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామ ప్రత్యర్థి మార్పు వెనుక జగన్ భారీ ప్లాన్. కొత్తొక వింత పాతొక రోత అన్నట్టుగా ఆ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి తయారైందా? పార్టీ ఆవిర్భావం నుంచి పోరాడుతున్నా ఒక్కటంటే ఒక్కసారి కూడా జెండా ఎందుకు ఎగరలేదు? పైగా చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు పదే పదే ఇన్ఛార్జ్లను ఎందుకు మారుస్తోంది? ఏకంగా 5వసారి ఇన్ఛార్జిని ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? టీడీపీ కంచుకోట ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో జెండా ఎగరేయాలని వైసీపీ అధిష్టానం ఊళ్ళేరుతూ ఉన్నా ఎప్పటికప్పుడు ఆశించిన ఫలితం మాత్రం దక్కడం లేదు. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా కనిపిస్తున్నా నడిపించే నాయకత్వ లోపమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రతిసారి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా ఇన్ఛార్జీలను మారుస్తూ వస్తున్నారే తప్ప వాస్తవాలను తెలుసుకోవడంలో పార్టీ పెద్దలు ఫెయిల్ అవుతున్నారని వైసీపీ కేడరే అంటోంది. ఇప్పటికే 4 సార్లు ఇన్ఛార్జీలను మార్చిన అధిష్టానం అచ్చంగా 5వసారి కొత్త నేతను తెరపైకి తీసుకొచ్చింది. నిన్న మొన్నటి వరకు ఈ పదవిలో ఉన్న పివిఎల్ నరసింహారాజు స్థానంలో యోగేంద్ర కుమార్ అలియాస్ బాబును నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. 2019-2024 ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలైన పివిఎల్ నరసింహారాజు స్థానంలో ఉన్న ఫలంగా కొత్త నేత రావడంతో ఉండిలో వైసీపీకి కనీస మార్కులు వస్తాయా లేదా అనే చర్చ మొదలైంది. దాదాపు 10 ఏళ్ల పాటు ఇన్ఛార్జిగా ఉన్న నరసింహారాజు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే విషయంలో 100కి 200% ఫెయిల్ అయ్యారనేది వైసీపీ నేతల మాట. వర్గ విభేదాలు తారాస్థాయిలో ఉన్నా క్షేత్రస్థాయిలో సమన్వయం లోపించినా నాకేం సంబంధం లేదన్నట్టు ఆయన వ్యవహరించిన తీరుతో పార్టీ పరిస్థితి అయోమయం గందరగోళం అన్నట్టుగా తయారైందని చెబుతున్నారు. తాజాగా అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో అయినా ఉండి నియోజకవర్గంలో వైసీపీ పుంజుకుంటుందా అంటూ లోకల్ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. టీడీపీ ఆవిర్భావం తరువాత 2004లో మినహా ఇప్పటి వరకు ఉండిలో ఓడిపోయింది లేదు. అలాంటి నియోజకవర్గంలో జెండా ఎగరేయాలంటే క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకుడికి అవకాశం ఇవ్వాలనేది కార్యకర్తల డిమాండ్. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఒకరిద్దరు నాయకులు తమ ఆధిపత్యం కోసం వారికి నచ్చిన వారికి అవకాశాలు ఇస్తున్నారు తప్ప బలమైన నాయకుడి కోసం ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలు గట్టిగానే ఉన్నాయి. గతంలో పివిఎల్ నరసింహరాజుకు వ్యతిరేకంగా పనిచేసిన యోగేంద్ర కుమార్కు బాధ్యతలు అప్పగించినంత మాత్రాన అధిష్టానం ఆశిస్తున్న ఫలితం దక్కుతుందా అన్నది కేడర్ క్వశ్చన్. తరచూ ఇన్ఛార్జీలు మారడం వల్ల పార్టీ కోసం కష్టపడే ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురవుతున్నారట. కొత్తగా వచ్చే ఇన్ఛార్జ్ పాత కేడర్ను కలుపుకోకపోవడం తన సొంత వర్గాన్ని ప్రోత్సహించడం వల్ల అసమ్మతి పెరుగుతోందని అంటున్నారు వైసీపీ నేతలు. ఉండిలో వైసీపీ బోణీ కొట్టాలంటే కేవలం ఇన్ఛార్జిని మారిస్తే సరిపోదని, ఎన్నికల కోణంలో కాకుండా కనీసం 4-5 ఏళ్ల పాటు ఒకే నాయకుడికి బాధ్యతలు ఇచ్చి నిర్ణయాలు తీసుకునే పూర్తి స్వేచ్ఛ కూడా ఉండాలని సూచిస్తున్నారు కార్యకర్తలు. లోకల్ పాత కొత్త నాయకులను ఒక వేదికపైకి తెచ్చి వర్గపోరును నివారిస్తే తప్ప అధిష్టానం ఆశిస్తున్న ఫలితం దక్కదనే అభిప్రాయం సైతం ఉంది. వాస్తవానికి ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ బలంగానే ఉన్నప్పటికీ ఇన్ఛార్జీల వరుస మార్పుల వల్ల స్థిరత్వం లేకపోవడం ఓటమికి ప్రధాన కారణంగా విశ్లేషిస్తున్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే నాయకులు లేక పార్టీ వెనుకబడి ఉందని అంటున్నారు. ఆ రకంగా ఉండి నియోజకవర్గం వైసీపీ కొత్త ఇన్ఛార్జికి సవాలేనని చెబుతున్నారు. కనీసం ఇప్పటి నుంచైనా కొత్త ఇన్ఛార్జ్ నేతృత్వంలో విభేదాలు పక్కనబెట్టి తీవ్రంగా శ్రమిస్తే తప్ప ఉండిలో వైసీపీలో జెండా ఎగరదన్నది స్థానిక కార్యకర్తల మాట.